పూర్వం వ్యాఘ్రపాదుడు అనే ముని ఉండేవాడు. అతని కుమారుడే ఉపమన్యుడు. ఉపమన్యుడికి చిన్నప్పుడే శివ సాక్షాత్కారం జరిగింది. అది ఎలాగో చెప్పనా. ఒకసారి ఉపమన్యు వాళ్ళ బంధువులింటికి వెళ్ళినప్పుడు పాయసం తింటాడు. ఆ పాయసం రుచి ఉపమన్యుడికి చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి ఇంటికి రాగానే వాళ్ళ అమ్మతోనంటాడు, అలాంటి పాయసం చేసి పెట్టవా అని అడుగుతాడు. పేదరికంలో ఉన్న వాళ్ళకి పాయసాలు, పరవాన్నాలు అందని ద్రాక్షే కదా. అది వాళ్ళ అబ్బాయికి ఎలా చెప్పాలో తెలియక ఇల్లంతా వెతుకుతుంది ఉపమన్యు వాళ్ళ అమ్మ. అలా వెతక్క కొంత పిండి దొరుకుతుంది. దాంట్లోనే నీళ్లు కలిపి పాయసం అని చెప్పి పిల్లవాడితో తాగిస్తుంది. అంతకుముందు తాగిన పాయసానికి ఈ పాయసానికి మధ్య తేడా ఉండడం తెలుసుకుని, అమ్మా ఇది నిజమైన పాయసం కాదు, నాకు నిజమైన పాయసం కావాలి, నాకు అదే కావాలి అని మారం చేయడం మొదలు పెడతాడు. బాబు, మనకి పాయసం చేసుకునే స్తోమత లేదు అని అంటుంది వాళ్ళమ్మ. ఎందుకు లేదు అని అడుగుతాడు. ఎలా చెప్పాలో తెలియక, ఇంట్లో ఆవులుంటే పాలుంటాయి, పాలుంటే పాయసం వస్తుంది కదా, మన దగ్గర ఆ రెండూ లేవు మరి అని అంటుంది. మరి అవి కావాలంటే ఏం చెయ్యాలి అని అమాయకంగా అడుగుతాడు ఉపమన్యు. మనకు ఏది కావాలన్నా ఈశ్వరుడే ఇవ్వాలి. మరి ఆ ఈశ్వరుడు ఎక్కడుంటాడమ్మా, ఎలా ఉంటాడు అని అడుగుతాడు. బంగారం, ఆయన సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉంటాడు. భక్తితో ఏకాగ్రతతో ధ్యానిస్తే తప్పకుండా కనిపిస్తాడు అని చెప్తుంది. ఆయన తల మీద నెలవంక పెద్ద జటాజూటం ఉంటుంది, నెత్తి మీద గంగమ్మ ఉంటుంది, కంఠం నీలంగా ఉంటుంది. అందుకే ఆయనని నీలకంఠుడు అని అంటారు. త్రిశూలం పట్టుకొని తోలు కట్టుకొని ఉంటాడు ఆయన. చూడగానే ప్రశాంతంగా పరమానందంగా ఉంటుంది అని చెప్పగానే ఉపమన్యు, అమ్మా నేను ఆ స్వామిని చూడాలంటే ఏం చెయ్యాలి, నిష్టగా తపస్సు చేయాలి కదా, అయితే సరే అని తపస్సు చేయడానికి ఉపక్రమిస్తాడు ఉపమన్యు. ఉపమన్యు నిష్టతో ఆ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. పాల కోసం తపస్సు చేయడం మొదలుపెట్టినా తపస్సు చేస్తున్న కొద్దీ ఆయనకు శివుని మీద ప్రేమ పెరిగిపోయింది. శివుడిని చూడటం కోసమే తపస్సు చేయాలనిపించింది. భక్తితో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఉపమన్యుని పరీక్షిద్దామని శివుడు ఇంద్రుని రూపంలో వచ్చి, ఉపమన్యు తపస్సు చాలు, నీకేం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు ఉపమన్యు అతన్ని చూసి, ఇంతకీ నువ్వెవరు, నిన్నెవరు పిలిచారని వచ్చావు, ఎవరి కోసం వచ్చావు అని అన్నాడు. ఉపమన్యు, నేను ఇంద్రుడిని, నీకు కావాల్సింది పాలే కదా, పాల కోసమే కదా నువ్వు ఇంత తపస్సు చేస్తున్నావు, నీకు పాలతో పాటు ఎన్నో సంపదలిస్తాను, ఈ తపస్సుని ఆపేసేయి అని అంటాడు. నాకేం కావాలో నాకు తెలుసు, నీకు అనవసరం, నాకు ఏది ఇవ్వాలన్నా ఆ శివుడే ఇవ్వాలి, ఆయన ఇస్తేనే తీసుకుంటాను, లేకపోతే లేదు, ఇక మీరు వెళ్ళండి, నా సమయాన్ని వృధా చేయకండి, నేను తపస్సు చేసుకోవాలి అని అంటాడు. అప్పుడు శివుడి రూపంలో ఉన్న ఇంద్రుడు నవ్వి, ఓయ్ ఉపమన్యు, ఆ శివుడు అంత తొందరగా రాడయ్యా, ఎందుకు నీకంత కష్టం, లేచి నేనేవైతే ఇస్తున్నానో అవి తీసుకో, తపస్సుని ఆపేయి అని అంటాడు. దాంతో ఉపమన్యుడికి పట్టరాని కోపం వస్తుంది. చెప్తున్నది నీకే, అనవసరంగా నా తపస్సుని భంగం చెయ్యకు, నువ్వు వెళ్ళు, నేను తపస్సు చేసుకోవాలి, శివుడు ఎప్పుడొస్తే అప్పుడే రాని, శివుడు వచ్చే వరకు నేను తపస్సు చేస్తాను, నా తపస్సుని నేను ఆపను, నేను ఆయనను చూడాలి అంతే అని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఉపమన్యుడు. ఆ పసివాడి పట్టుదలకి ముగ్ధుడైన పరమేశ్వరుడు వెంటనే తన నిజరూప దర్శనము ఇచ్చాడు. ఇక ఉపమన్యుడి ఆనందానికి అంతే లేదు. ఆ ఆనందం ఇంత అంతా. ఆనందంతో ఉపమన్యు శంభో శంకర సదాశివ జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండమండన మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస దయాసుధాంబుదే అంటూ స్తోత్రం చేశాడు. పసివాడి భక్తికి ముచ్చటపడి, నాయనా ఇటురా అని దగ్గరికి తీసుకొని, నీకేం కావాలో చెప్పు అని అన్నాడు. నాకు నువ్వే కావాలి అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నేను ఎప్పుడు నీ మనసులోనే ఉంటాను, నీ భక్తిలో ఉంటాను, నువ్వు పాల కోసమే కదా తపస్సు చేయడం మొదలుపెట్టావు ముందుగా,
కనుక అమృతం లాంటి పాలు ఇస్తాను. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షీర సముద్రమే నీ ముందు ఉంటుంది అని వెంటనే శివుడు పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవి ఒక బంగారు గిన్నె నిండా అమృతం లాంటి పాలు తీసుకుని వచ్చి అబ్బాయికి తాగించింది. ఉపమన్యు ఆ జగజ్జనని ఇచ్చిన పాలు తాగాడు. పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల ఉపమన్యు సకల విద్యా పారంగతుడయ్యాడు. అలా ఉపమన్యుడు శివభక్తితో జీవనం సాగిస్తూ లోకోపకారం చేస్తూ తన జీవితాన్ని ముందుకు సాగించాడు. చూశారు కదా, చేసే పనిపై భక్తి, ఏకాగ్రత, నిష్ఠ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.